హెచ్ఎం మేడే హెచ్ఎం సారీ కంగారు పడమాకన్నా 2 నిమిషాలు ప్రశాంతంగా మేము ఆర్గనైజ్ చేస్తాం. ప్రశాంతంగా నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనందరి అద్భుతమైన కార్యక్రమానికి ప్రారంభించారు. అదే విలువల బడి. ఎవరంటే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు. అటువంటి పిల్లల్లో చదువుతో పాటు విలువలు ఉండాలి. విలువలు ఉంటేనే భారతదేశానికి ఒక మంచి ఆస్తిలాగా ఆ పిల్లలు తయారవుతారని నమ్మి ఒక సామాజిక వేత్తగా, ఒక పర్యావరణవేత్తగా ఎన్నో కార్యక్రమాలు తన జీవితాన్ని మొత్తాన్ని సమాజానికి, ప్రకృతికి అంకితం చేసిన వ్యక్తి. ఉండాలి మన సమాజంలో ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, నలుగురితో కలిసే విధంగా ఉండాలి, నలుగురికి ఏ విధంగా మన సహాయం చేసే విధంగా ఒక మంచి ఉప్పల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అంటే దైవ లేదు సార్ ప్రారంభిద్దాం సార్ అని చెప్పిన సర్టిఫికేట్ తొందరగా చేయాలంటే చేద్దాం స్కూల్స్ సెలెక్ట్ చేద్దామని ఎందుకో హడావుల్లో మిస్ అయిపోయింది. కానీ సడన్ గా ఇప్పుడు మేడం గారి ప్రోగ్రాం ఖచ్చితంగా ఇది అమ్మ చేతుల మీదుగా ప్రారంభిస్తేనే ఇది నిజంగా విలువల పడి. ఎందుకు విలువలు పడి అంటే ప్రతి బిడ్డకి తల్లే మొదటి గురువు, ప్రతి బిడ్డకి తల్లే మొదటి గురువు. మంచి చెప్పినా ఏది చెప్పినా సన్మార్గంగా నడిపినా తల్లే ఫస్ట్ ప్రతి బిడ్డని నడుపుతుంది. కాబట్టి ఆ తల్లి చేతుల మీదుగా ఈ నియోజకవర్గంలో సామగుట్లపల్లిలో కూడా అదృష్టవంతులు సామగుట్లపల్లి వాసులు కూడా అనుకోకుండా ఈ స్కూల్ నిర్వహించడం 2 రోజుల్లో, మరి 2 రోజుల్లో డాక్టర్ వెంకటేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన క్లస్టర్ ఇన్ఛార్జ్ రోబోట్ గాని, మన ఎస్ఎల్సి చైర్మన్ గాని వెంకటేష్ గాని, నవీన్, ఇంకా ప్రశాంత్, వీళ్ళందరూ 2 రోజుల్లో రెడీ చేశారమ్మా. ఇదంతా కూడా చాలా కష్టపడి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నా పాటను విని లెనిన్ మీ సేవలు అనంతపురం జిల్లాకి పరిమితం కాకూడదు, రాష్ట్ర వ్యాప్తం కావాలి అని నేను చేస్తున్న కార్యక్రమానికే ఒక ఆమోద ముద్ర వేసి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఆలోచించు కార్యక్రమాన్ని నిర్వహించడం. ఎక్కడో మేడం తుంగుర్తి అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కర్ణాటకకు ఆనుకొని ఉంటుంది మేడం. తుంగుర్తిలో ఒక మంచి ఆలోచనతో ప్రారంభమైనటువంటి విలువల బడిని ఈరోజు మహానుభావులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, శ్రీకాంత్ గారి మన శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారి సహకారంతో సాక్షాత్తు అమ్మగారి ఇక్కడికి వచ్చి ఈ విలువల బడిని ప్రారంభించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఆ రోజు సార్ విద్యార్థి ఆలోచించు కార్యక్రమాన్ని ఆశీర్వదించారు, ఈ రోజు మీరు విలువల బడిని ఆశీర్వదించారు. ఆది దంపతులు మీరు ఆశించిన ఈ విలువల బడి విజయవంతంగా కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తమై పిల్లలందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలని ఆశిస్తూ సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, విలువల బడిల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారికి సార్ నిజంగా మీకు ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే సార్. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మేడం గారి చేతుల మీదుగా విలువల బడిని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా విలువల బడిల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మేడం ఈటీవీ వాళ్ళు తుంగుర్తికి వచ్చి విలువల బడి జరుగుతున్నటువంటి ఆ ప్రణాళికను చూసి కాసేపు ఆ వీడియోని ఈటీవీ మేడం, ఈటీవీలో ప్రసారం అయింది మేడం. సతీష్ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రజా కళాకారుడు లెనిన్ బాబు వినూత్న ఆలోచనతో విలువల బడులు నిర్వహిస్తున్నారు. ఓ సామాజిక విప్లవానికి నాంది పలికారు. విలువల బడి ఈ మాట వినటానికే కొత్తగా ఉందనుకుంటున్నారా?
విలువలు లేని బడులుంటాయని కాదు. విలువల బడి అంటే విలువలపై అవగాహన పెంచే పాఠశాల. సంపాదనే చేయంగా పిల్లలను పెంచి పెద్ద చేశారు ఓ తండ్రి. ఆయన చనిపోయాక ఆ కుటుంబానికి ఎదురైన దురవస్థ లెనిన్ బాబును కదిలించింది. అంతిమ సంస్కారాలకు చోటు వదలని బిడ్డల కర్కసత్వం ఈ తరహా పాఠశాలల ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. చదువే జ్ఞానం, చదువే పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుతురా. చదువులో మొదటిలో మన భవిత మార్చుతురా. వినూత్న ఆలోచనతో నైతిక విలువల ప్రాధాన్యాన్ని బోధించే విలువల బడులు స్థాపించారు. ఈ క్రమంలో సామాజిక సేవ కోసం లెనిన్ బాబు సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పారు. విలువల బడులంటే ప్రత్యేకంగా నెలకొల్పిన పాఠశాలలేమీ కావు. నిబద్ధత కలిగించడానికి గ్రామస్తుల భాగస్వామ్యంతో ఈ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. సమాజం మీద ఆర్తి ఉండి సమయం వెచ్చించగల ఉపాధ్యాయులు సంస్కారం పంచి విజ్ఞానం నైతిక విలువలు చెరవాడుల చెరలో రీళ్ల వ్యామోహాల్లో కరిగిపోతున్న కాలం. ప్లాస్టిక్ పూల లాంటి మనుషులు తయారవుతున్నారు. వారికి చుట్టూ ఉన్న ఈ సమాజం పట్టదిస్తోంది. ఉత్తమ పౌర సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోంది. గత 15 ఏళ్లుగా 25 గ్రామాల్లో 1500 విద్యార్థులు ఈ లెనిన్ బాబు విస్తృతంగా పర్యటించారు. నేటి దాకా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 1500 పాఠశాలలను చుట్టి వచ్చారు. ఈ వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని, పిల్లల ప్రవర్తనను గమనించి ఒక చిన్న ఆలోచన చేశాను మేడం. విలువల బడి ద్వారా వీళ్ళలో మంచి ఆలోచనలు నింపగలమా అనేటువంటి ఆ చిన్న ప్రయత్నం ఈ 3 సంవత్సరాల కాలంలో అద్భుతంగా ఫలించి చురుగ్గా ఉంటున్నారు. క్రమశిక్షణలో కూడా ముందుంటున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు మేడం. అందుకే ఈ విలువల బడిని ఎవరి చెంతకు చేర్చితే ఇవి రాష్ట్ర వ్యాపితమై విద్యార్థులందరికీ కూడా మంచి మార్గం చూపుతాయో ఆ విలువల బడి ఈ రోజు మీ చెంతకు చేరింది మేడం. మీ ఆశీస్సులు కావాలి మేడం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఉపాధి నైపుణ్య శిక్షణ తో పాటు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. మనకు ఇంట్లో కాస్త పని ఉంటేనే నేను ఆ పని దాటి ఇంక వేరే పనులు ఏవి చేయలేము. అత్యధికమైనటువంటి మహిళ ఈ రోజు అంతరిక్షం దాకా అన్ని రంగాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధించి నిరూపించుకుంది. అటువంటి మహిళల్లో భువనేశ్వరమ్మ గారు కూడా ముందు వరుసలో ఉంటారు. ఒకవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు మేడం గారు పెద్ద పారిశ్రామికవేత్త, ఇంకోవైపు ఇంటి బాధ్యతలు. ఆ ఇల్లు మామూలు ఇల్లా? ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేస్తున్నటువంటి ఆ ఇల్లు. ఈ మూడింటిని సవ్యసాచి అంటారు, 2 చేతులతో సమానంగా పనిచేసేవాళ్ళని. కానీ మేడం అటు పారిశ్రామికవేత్తగా, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేతగా, సేవా స్ఫూర్తిగా, ఇటు రాష్ట్రాభివృద్ధి కోసం ఒక గొప్ప నాయకులను అందించేటువంటి ఒక గృహిణిగా ఈ 3 పనులను కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మేడం గారిని చూస్తే, మేడం సార్ ఒకటి కార్యక్రమంలో భాగంగా రాయించినటువంటి పాట మేడం, మిమ్మల్ని చూస్తే ఆ పాట పాడాలనిపించింది. సార్ సమయం ఉందా? మహిళలంటే ఉత్తమమైనటువంటి విజయాలు సాధిద్దామని ఆ పౌరుషమెంతో కలిగిన మూర్తులు మీరమ్మా. ఆడబొమ్మలో, అరటి ఆకులో, మల్లె తీగలో కాదమ్మా. ప్రతిభాశోభల పౌరుషమెంతో కలిగిన మూర్తులు మీరమ్మా. పారా పలుగు పట్టి పొలాలను చదును చేసిన చెమటుంది. హోరా హోరిగా మగధీరులతో యుద్ధం చేసిన తమ్ముంది. కళాపి చల్లిన చేతులతో కంప్యూటర్ నడిపిన తెగువుంది. విత్తనాలను నాటిన మీరే విమానాలు నడిపించారు. వంట చేసి వడ్డించిన మీరే అంతరిక్షమున గెలిచారు. వంట చేసి వడ్డించిన మీరే అంతరిక్షమున గెలిచారు. మదర్ తెరీసాకి రండేటి మన కరణం మల్లీశ్వరి మీరే.
ద్రౌపది ముర్ము పివి సింధు భువన నారా భువనేశ్వరి మీరే ఆడబొమ్మలో అరటి ఆకులో మల్ల తీగలో కాదమ్మా ప్రతిభాశోధన పౌరుషమెల్తో కలిగిన మూర్తులు మీరన్నా